విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిక, ఇళ్లకు వెళ్లి నోటీసులు అతికింపు, విశాఖలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం. ఇది అదే ఇదివరకు అయితే కనుక పారిశుద్ధ్య కార్మికులకి స్ట్రాంగ్ వార్నింగ్ అని రాసేవాళ్ళు, అదే చంద్రబాబు గారు అయి ఉంటే కనుక. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాబట్టి బెదిరింపు, అంటే మీరు పని చేయకపోతే ఉద్యోగులను తీసేస్తామని గండా మీరు ఏ పని చేయొద్దయా, మీరు సమ్మెలు చేస్తూ ఉండండి. ఈనాడు రామోజీరావు గారు పాజిటివ్గా రాస్తారు, రాధాకృష్ణ గారు పాజిటివ్గా రాస్తారు, సాక్షి వాళ్ళు ఒక్కళ్ళే వ్యతిరేకంగా రాస్తారు. కాబట్టి ఆ తర్వాత మేము చూసుకుంటామని చెప్పాలన్నమాట. ఇక పైన లేకపోతే ఓటమి భయంతోనే వైకాపా కులాస్త్రం. అందుకే కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారు. వైకాపా కుల ఉచ్చులో ఎవరు పడద్దు, రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్న జగన్ రెడ్డిని నిలదీయాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంతకీ బాగుంది. ఇందులో పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి దాంట్లోనే ఇప్పుడు కాపు కుల పెద్దలందరూ కోవట్లు అనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మొన్నే చెప్పారు కదా, నా మాటని కాదన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లని ఫీల్ అవుతాను. ఇప్పుడు కాపు కుల పెద్దలు హరిరామ జోగయ్య కూడా కుల ద్రోహి అవుతాడు, లేకపోతే జగన్ కోవర్ట్ అయిపోతాడు. ఆ దాసర్రాము వీళ్ళందరూ ఇప్పుడు జగన్ కోవర్ట్లు అయిపోతారు. పాపం వాళ్ళకి లేకపోయినా బలవంతంగా ఈయన తోసేస్తారు. ఎన్నాళ్ళు కులం గురించి పనిచేసిన వాళ్ళే. రెండవది ఈయన అడిగారు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని జగన్ రెడ్డి అని, అతను నిర్మోహమాటంగా చెప్పాడు ఇవ్వలేను అని చెప్పేసి. ఇప్పుడు మనల్ని ఏమని నిలదీయాలి? చంద్రబాబు నాయుడు ఇస్తానని ఇవ్వలేదే, ఇప్పుడు పోనీ రేపు పొద్దున అధికారంలోకి మేము వస్తే కనుక తెలుగుదేశం జనసేన కూటమి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తారా? ఏ విధంగా ఇస్తారో కూడా చెప్పాలిగా. చెప్పి ఆ నాటకాలు ఇంతకుముందు ఆడిన నాటకాల టైపులోనే అసెంబ్లీలో తీర్మానం చేసేసి కేంద్రాన్ని పంపించేస్తామని చెప్తారా? అట్లా చేపిస్తారా? పోనీ ఇప్పుడు చెప్పండి, కాపు రిజర్వేషన్లు మేము వస్తే ఇస్తాం అని జనంలోకి వెళ్ళమని చంద్రబాబు గారి నోట్ల నుంచి కాపు రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పి చెప్పించండి, చూద్దాం ఎంత దమ్ముందో చూద్దాం. ఆ ముక్క కాపులకి రిజర్వేషన్లు ఇస్తారు అన్నటువంటి ఆలోచనే బీసీలందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి తీసుకెళ్ళిపోయి ఓట్లు మొత్తం దెబ్బకొట్టింది తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు మళ్ళీ దాన్ని అనవసరంగా కెలుక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఎవరు రాసి ఇచ్చారో కానీ ఆయన్ని ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయిపోతే వైకాపా కుల ఉచ్చులు ఎవరూ పడద్దు. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుండి బీసీలకు అన్యాయం, ఎస్సీలకు అన్యాయం, ఎస్టీలకు అన్యాయం అని వార్తలు రాస్తూనే ఈనాడు జ్యోతి. ఎవరి కోసం? తెలుగుదేశం కోసం. కులాల వారీగా చిచ్చు పెడుతోంది ఎవరు? తెలుగుదేశం అనుకూల పత్రికలు. తోడుంటోంది ఎవరు? పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈయన కులాల చిచ్చు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అంటే తప్పదు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైనా సరే అంగీకరించాలి, లేకపోతే కనుక ఆగ్రహాలు వ్యక్తమవుతుంటాయి, లేకపోతే వాళ్ళందరూ కూడా కోవట్లు అయిపోతారు. అదొక విచిత్రమైనటువంటి సమస్య. లేకపోతే